ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలకు అధికార యంత్రాంగానికి కూడా ఈ అకాల వర్షాలు ఉన్నాయి. వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్స్కు అండ్ ఎస్పీ గారికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్ ఎస్పీస్కు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత 15 రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. అనుకున్న గ్రామాలన్నిటి కూడా గ్రామ ప్రజలకు కూడా మేము మనవి చేస్తున్నాం. మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ పరంగా ఎస్పీ గారు కానీ వారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు. ముందస్తుగా ఏ విధంగా వాటర్ ఇప్పుడు గంటలో పట్టిన వాటర్ ఇక్కడ గోదావరి పెరగడం జరిగింది. ఈ పెరిగినట్టు వాటర్ ముందు ఉన్నటువంటి ఎల్లంపల్లి గేట్లు సుమారు 8 lakhs క్యూసెక్స్ వాటర్ కిందికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడే మా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఏదైతే కడెంకు సంబంధించినటువంటి నిర్మల్ ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఆ భారీ వర్షాల వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తీరాన ఉన్న గ్రామాలకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి. ఇక్కడ పైన వర్షాలు పడితే మనకి ఇబ్బంది అయ్యేది మనకే ఫస్ట్. గ్రామాలంతా కూడా ప్రజలకు ఆ గోదావరి పక్కన 2-3 కిలోమీటర్ల ప్రాంతం ఉన్నంత వరకు ఉన్న ప్రజలు అక్కడ అధికారుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క సహకరించి సురక్షిత ప్రాంతానికి పోయే విధంగా అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిగా నేను మనవి చేస్తున్నా.